నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి వద్ద కోటా శ్యామ్ కుమార్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ స్థానిక కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వానంగా ఉందని, కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించి వినూత్న నిరసన చేపట్టారు। తాను చేసిన నిరసన ప్రజల్లో మార్పును తీసుకువచ్చిందని, తన వెంట మరింత మంది ప్రజలు నిలవడం ఇందుకు నిదర్శనమని, రోడ్డు బాగాలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు। అలాగే రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నిటికీ ఫైన్ కడుతున్నాను, జీఎస్టీలు రోడ్డు ట్యాక్సులు కడుతున్నాను, కానీ అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని ఆయన ప్రశ్నించారు। చెప్పండి శ్యామ్ గారు, మీరు దీని మీద ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపైన నేను నిరంతరం ఈ పోరాటం చేస్తూ వస్తున్నాను। నిన్నటి రోజు నేను కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో వినూత్నంగా నిరసన చేయడం జరిగింది। నేను జీఎస్టీ కడుతున్నాను, అదేవిధంగా రోడ్ ట్యాక్స్లు కడుతున్నాను, బండి కొంటే బండి ట్యాక్స్ కడుతున్నాను, ఏది తీసుకున్నా కూడా నేను జీవించడానికి ప్రతి దానికి ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను। అదే కాకుండా మనకు రోడ్డు మీదకి వస్తే నేను ఏది ధరించకపోయినా కూడా ఫైన్ల రూపంలో కూడా నాకు పెనాల్టీలు వేస్తూ ఉన్నారు, అవి కూడా భరిస్తూ కట్టుకుంటూ వస్తున్నాను। హెల్మెట్ లేకపోయినా, సీట్ బెల్ట్ లేకపోయినా, పొరపాటున మర్చిపోయినా కూడా అన్నిటి కూడా మీరు ఫైన్లు వేస్తూ వస్తున్నారు గవర్నమెంట్ అధికారులు। నేను ఫైన్లు అన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నాను, కానీ అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, నేను ఎందుకు కట్టాలి ఫైను అనే ఉద్దేశంతో మీరు నాకెంత ఫైన్ ఇస్తారు కలెక్టర్ గారు, అదే పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అంటూ వినూత్నంగా నేను నిరసన చేయడం జరిగింది। ఒకటే నాది, నేను కడుతున్నాను, ప్రతిదానికి ట్యాక్సులు కడుతున్నాను, ఫైన్లు కడుతున్నాను, నాకు కల్పించే మీరు బాధ్యతగా రెస్పాన్సిబుల్గా తీసుకొని రోడ్లు కూడా, కనీస రోడ్లు కూడా మాకు ఫెసిలిటీస్ కల్పించకపోతే మా దగ్గర నుంచి మీరు ఎందుకు ఫైన్స్ వసూలు చేస్తారని నేను క్వశ్చన్ చేస్తున్నాను। కాబట్టి మాకు రోడ్లు ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నారు కాబట్టి, జీబ్రా క్రాసింగ్లు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి, అదేవిధంగా మనకు సిగ్నల్స్ కరెక్ట్ ప్రాపర్గా లేవు కాబట్టి నేను ఫైన్ కట్టాను। ఇక నుంచి అవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఫైన్ కడతాను। ఇప్పటి వరకు రోడ్లు సరిగ్గా లేవు కాబట్టి మీరు నాకు ఫైన్ కట్టాలని నేను కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ని తలా 10,000 రూపాయలు ఫైన్ రూపకంగా నాకు ఫోన్పేకి పంపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను।